సో ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో మనకి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఉంది కదా. అసలు లాస్ట్ ఇయర్ 2023లో మనకి అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి కౌన్సిలింగ్లో ఒక స్టూడెంట్కి సీట్ అలొకేషన్ అయ్యేదాకా అసలు ఈ హోల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ప్రాసెస్ ఫాలో అవుతున్నారు అన్ని విషయాలన్నీ మీకైతే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, దాని తర్వాత డేట్ని అనేది ఎక్స్టెండ్ చేస్తారు, తర్వాత ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తారు, తర్వాత ప్రొవిజనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్టు, తర్వాత ఎవరు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళ లిస్టు, దాని తర్వాత అది రెక్టిఫై అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. బట్ ఇది నార్మల్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో మాత్రం మనకి టోటల్గా లాస్ట్ ఇయర్ 5 రకాల కౌన్సిలింగ్లు అయితే మనకి చేయడం జరిగింది. సో వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో మామూలుగా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, మా అయితే ఫేజ్ 3 అనేది చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ 5 రకాల కౌన్సిలింగ్లు అయితే ఉంటాయి. సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ అదేవిధంగా ఏపీకి సంబంధించి నేను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ మనకి నర్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ వీడియో కూడా చేయడం జరిగింది. అడ్మిషన్ నోటిఫికేషన్ నుంచి అసలు ఒక స్టూడెంట్కి సీట్ అలొకేషన్ అయ్యేదాకా ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది వీడియో కూడా నేను చేయడం జరిగింది. బట్ ఇంకా మనకి ఈ కేఎన్ఆర్యుహెచ్ఎస్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో మోస్ట్లీ మనకి ఈ మంత్ సెకండ్ వీక్ ఏదైతే ఉందో అప్పటి వరకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్ట్ చేస్తే కనుక సో ఫస్ట్ మనకి లాస్ట్ ఇయర్ ఆగస్టు 19న అడ్మిషన్కి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదే ఆ యొక్క నోటిఫికేషన్ అనమాట. అకాడమిక్ ఇయర్ 2023-24 బీఎస్సీ నర్సింగ్ సంబంధించింది. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎంసెట్ ర్యాంక్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఎంసెట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ కట్ ఆఫ్ కూడా చేయడం జరిగింది ఎంసెట్ ర్యాంక్లో. సో గుర్తుపెట్టుకోండి, సో మంచి ర్యాంక్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. బట్ డోంట్ వరీ, ఈ ర్యాంక్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ తీసేసి జస్ట్ ఎలిజిబుల్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 13 days తర్వాత మళ్ళీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ని అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాము అప్ టు మనకి September 5 వరకు అని మళ్ళీ ఒక వెబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఇచ్చిన 13 రోజుల తర్వాత మళ్ళీ మనకి ప్రొవిజనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్టు అండ్ అదేవిధంగా ఎవరు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. సో ఎందుకు లిస్ట్ సెలెక్ట్ చేయలేదో వాళ్ళ రిమార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8th, 10th క్లాస్ సంబంధించి అదేవిధంగా ఇంటర్కి సంబంధించినటువంటి మెమో అయితే అప్లోడ్ చేయలేదు, అందువల్ల ఈయనని నాట్ సెలెక్టెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో మళ్ళీ వీళ్ళకి టైం ఇస్తారు, గ్రీవెన్స్లో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మళ్ళీ వాళ్ళని ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్ మాత్రమే నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేస్ దీంట్లో కనుక ఏమైనా రాంగ్స్ ఉంటే కనుక స్పెల్లింగ్ మిస్టేక్ అన్నట్లుంటే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మనకి 2 days తర్వాత మళ్ళీ మనకి కాలేజెస్ లీస్ట్ ఇస్తారనమాట. September 16th అంటే యూనివర్సిటీ ఏదైతే గుర్తించినటువంటి కాలేజెస్ ఉంటాయో అఫిలియేషన్ కాలేజెస్ వాటికి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ గ్రాంటెడ్ అప్లికేషన్ ఫర్ 2023-24 యాజ్ ఆన్ 16th అంటే ఆ రోజు వరకు యూనివర్సిటీ ఏదైతే గుర్తించిందో ఆ యొక్క కాలేజెస్ లిస్ట్ అనమాట. దీంట్లో ఏముండదు, కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయనే డీటెయిల్స్ అనేవి మనకి ఈ దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇవి కాలేజెస్ యొక్క లిస్ట్ అనమాట. తర్వాత మళ్ళీ మనకి ఒక 2 days తర్వాత సో పీడబ్ల్యూకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెడికల్ బోర్డు ఉంటుంది, ఆ మెడికల్ బోర్డుకి సంబంధించి ఇట్లా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము వాళ్ళు అటెండ్ అవ్వండి అని పీడబ్ల్యూకి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 11 days తర్వాత ఇచ్చిన 11 days తర్వాత మళ్ళీ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లోనే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు అండ్ దాంతోపాటు సో సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం వెబ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసుకుందాం. ఈ విధంగా మీరు
లిస్ట్ ఆఫ్ నాట్ లిస్టెడ్ ఉంటే కనుక డాక్యుమెంట్స్ అన్ని సబ్మిషన్ చేస్తే కనుక మళ్ళీ ఫైనల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. ఇదే ఫైనల్ అనమాట. దీంట్లో నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రమే మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సో వేరే స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ చాలామంది స్టూడెంట్కి డౌట్ ఉంది అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని. సో ఒకే కాలేజ్ పెట్టాలా, ఎన్ని కాలేజెస్ పెట్టాలని అట్లా ఏముండదు. సో మీరు ఎన్ని కాలేజెస్కి ఎలిజిబుల్ అయితే అన్ని కాలేజెస్కి అనేది వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేల్ స్టూడెంట్ అనుకోండి. సో అన్ని కాలేజెస్లో మేల్ సీట్స్ లేవు కదా, సో మీరు పెట్టలేదు. మేల్ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో సో వాటన్నిటికీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసారు అనమాట. సో దానికి లిమిట్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఉంటుంది కదా, ఈ లింక్లో మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బిఫోర్ వెబ్ ఆప్షన్స్కి ఇచ్చే ముందు ఈ సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఒక్కసారి దీన్ని చూసుకోండి. ఇదే మెయిన్ మీకు ఇంపార్టెంట్ అనమాట. దీంట్లోనే మనకు కాలేజెస్ నేము, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో మెయిన్గా మనకి కేటగిరీ వైజ్ సీట్స్ అనమాట. అంటే మన కేటగిరీలో సీట్స్ ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి అనమాట. ఈ విధంగా మనకు డీటెయిల్స్ ఉంటాయి. ఇది తర్వాత మెయిల్ స్టూడెంట్కి సంబంధించి కూడా మనకి సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో అవి చూసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెటర్ అనమాట. సో మెయిన్ కాలేజెస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో మెయిన్గా మన కేటగిరీలో ఉందా లేదా ఇది చూసుకున్న తర్వాతనే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవడం చాలా బెటరు. అండ్ మీకు గుర్తుండాలి కాలేజ్ యొక్క కోడ్, అదేవిధంగా కోర్స్ యొక్క కోడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, పీడబ్ల్యూకి సంబంధించినటువంటి అప్డేట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రొవిజనల్గా వాళ్ళకి డీటెయిల్స్, ఎవరు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏం అప్డేట్ వచ్చింది అనేది చూద్దాం. దాని తర్వాత 6 days తర్వాత, అంటే ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత 6 days తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ అలొకేషన్ అయిందో ఆ యొక్క లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదే కాలేజెస్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఇదనమాట లిస్టు. ఇది కాలేజెస్ నేము, కోర్సు, ఈ యొక్క కాలేజ్ యొక్క కోడ్, స్టూడెంట్ యొక్క ర్యాంకు, రూల్ నెంబరు, నేము, వాళ్ళ యొక్క రీజియను, లోకల్ నాన్ లోకల్, వాళ్ళ యొక్క కేటగిరీ, జెండర్, తర్వాత వాళ్ళకి ఏ కేటగిరీలో సీట్ వచ్చింది. సో ఈ విధంగా కాలేజెస్ వైజ్ మనకి లిస్ట్ ఇస్తారు. ఇందులో ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో మీరు కాలేజెస్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేసేసేయండి. ఇన్ కేస్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి 6 days తర్వాత మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇదే అనమాట సెకండ్ పేజ్కి సంబంధించినటువంటి వెబ్ నోటిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇది. సో దీంట్లో మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు ఎన్ని కాలేజెస్కి అయితే అన్ని కాలేజెస్కి మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. బట్ ఇచ్చే ముందు ఒక్కసారి అసలు సెకండ్ కౌన్సిలింగ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ మిగిలినాయి అనే విషయాల గురించి తెలుసుకుని వెబ్ ఆప్షన్స్ ఇస్తే చాలా బెటర్. ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు చాలా కాలేజెస్ ఉంటాయి, బట్ సెకండ్ కౌన్సిలింగ్లో అన్నీ ఉండవు అనమాట. ఏ కాలేజ్లో అయితే వెకెట్గా సీట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా కాలేజెస్ నేము, ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి, అసలు మీ కేటగిరీలో ఉందా లేదా అని చూసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి. ఎవరైతే స్లైడింగ్ వెళ్ళాలనుకుంటున్నారో స్లైడింగ్ వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ కేటగిరీలో సీట్ ఉంటేనే మీరు స్లైడింగ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకుంటే బెటర్ అనమాట. అండ్ దాని తర్వాత అదే రోజు మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేయడం జరిగిందంటే ఇన్ కేస్ ఇంతకుముందు మనకి పీడబ్ల్యూ స్టూడెంట్ని యాడ్ చేశారు కదా వాళ్ళ లిస్టు, అనే విధంగా వేరే కేటగిరీ వాళ్ళని కూడా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళని రెక్టిఫై చేసి మళ్ళీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 days తర్వాత, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫినిష్ అయిన 4 days తర్వాత మళ్ళీ మనకి ఒక అప్డేట్ ఇచ్చారు. అదే కాలేజెస్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ యొక్క లిస్టు, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు రెండు కలిపి మనకి ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కాలేజెస్ వైజ్ లిస్ట్ ఇస్తారు. సో ఈ యొక్క స్టూడెంట్ డేట్ ఇస్తారనమాట, డే టు టైం, ఆ యొక్క డేట్ లోపు మీరు కాలేజెస్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ చేయకపోతే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ మీరు కాలేజెస్ జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చలేదనుకోండి, స్లైడింగ్ ఆప్షన్ ద్వారా మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ మనకి ఒక లిస్ట్ ఇస్తారనమాట. అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ యొక్క లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఈ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్
ఫేజ్ 2 అదేవిధంగా ఫేజ్ 1లో వచ్చినటువంటి స్టూడెంట్ లిస్ట్ ఏదైతే ఉందో జాయిన్ అవ్వని స్టూడెంట్ వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆ విధంగా ఇచ్చిన తర్వాత 1 డే తర్వాత మనకి మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ మీ థర్డ్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు వాళ్ళు ఈ యొక్క థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. దాన్ని మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటారు. సో చెప్పాను కదా దీంట్లో 5 రకాల వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది థర్డ్ది అనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇంతకుముందు ర్యాంక్ కట్ ఆఫ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ యొక్క ర్యాంక్ కట్ ఆఫ్ అనేది తీసేసి ఫ్రెష్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మాప్ ఆఫ్ ఫేజ్కి సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి అదే రోజు ఈ రివైజ్డ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ర్యాంక్ కట్ ఆఫ్ ఇచ్చారు కదా, ఇప్పుడు అది తీసేసి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. Candidates are informed that there is no qualifying cut-off score in TS MCET. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ దాంతోపాటు కట్ ఆఫ్ అయితే ఏం లేదనమాట. ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ మీరు ఈ యొక్క కోర్స్కి అనేది మళ్ళీ రీఅప్లై అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ మాప్ ఆఫ్ ఫేజ్ ఫినిష్ అయిన 5 days తర్వాత మళ్ళీ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. అండ్ దాంతోపాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఇస్తారు. అండ్ దాంతోపాటు ఈ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ యొక్క లిస్ట్ ఇస్తారనమాట. కాలేజెస్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనుకోండి. మాప్ ఆఫ్ మీన్స్ థర్డ్ కౌన్సిలింగ్. ఈ లిస్ట్లు ఏదైతే ఉన్నా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అన్నీ కలిపి మళ్ళీ ఒకేసారి ఇస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ అదేవిధంగా ఫేజ్ 3. సో ఈ విధంగా ఈ 3 phases సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తారనమాట. సో వీళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వడానికి టైం ఇస్తారు. ఆ యొక్క కాలేజెస్లో మీరు ఎక్కడైతే కాలేజ్ సీట్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేశారో రివైజ్డ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లిస్ట్ ఆఫ్ అప్లై ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆఫ్టర్ రివైజ్డ్ ఎంసెట్ ఎలిజిబిలిటీ ఆఫ్టర్ వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. రివైజ్డ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేశారు కదా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి అదే రోజు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు మాత్రమే మళ్ళీ వెబ్ ఆప్షన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ మనకి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఇస్తారు కదా, దాని తర్వాత 2 days తర్వాత మళ్ళీ మనకి దీంట్లో మనకి ఫోర్త్ కౌన్సిలింగ్ అంటే దాన్నే స్టే వేకెన్సీ పేస్ కౌన్సిలింగ్ అనేది పిలవడం జరుగుతుంది. ఈ పేరుతోటి పిలుస్తారు. దీన్నే ఫోర్త్ కౌన్సిలింగ్ అనుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ అయితే ఎవరైతే జాయిన్ అవ్వలేదో మాప్ ఆఫ్ కౌన్సిలింగ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదే లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్. అంటే ఫేజ్ 1 నుంచి ఫేజ్ 3 వరకు జరిగినటువంటి కౌన్సిలింగ్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడ కూడా జాయిన్ అవ్వలేనటువంటి స్టూడెంట్ యొక్క లిస్ట్ అయితే ఆ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు మనం స్టే వేకెన్సీకి సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ చూద్దాం. ఇక్కడ చూసారా వెబ్ ఆప్షన్స్ ఫర్ స్టే వేకెన్సీ ఫేజ్ కౌన్సిలింగ్. సో స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ మీన్ ఫోర్త్ కౌన్సిలింగ్ అనమాట. సో దీంట్లో ఈ 3 కౌన్సిలింగ్లో సీట్ రానటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టే వేకెన్సీ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో ఇదే అనమాట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ స్టే వేకెన్సీ పేస్ కౌన్సిలింగ్. సో ఈ విధంగా ఫోర్త్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దీంట్లోనే అన్ని కలిపి ఫేజ్ 1, ఫేజ్ 2 అదేవిధంగా ఫేజ్ 4 వరకే, ఫేజ్ 3 కూడా మనకి ఈ యొక్క 4 కౌన్సిలింగ్ సంబంధించి ఒకే లిస్ట్ మళ్ళీ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ విధంగా రిలీజ్ అనేది జరుగుతాయి. ఇది కాలేజెస్ నేము, తర్వాత స్టూడెంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఈ విధంగా మనకి స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ మనకి స్పెషల్ స్టే వేకెన్సీ వెబ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్పటి సీట్ మిగిలి ఉంటే ఈ చివరి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇదే వెబ్ ఆప్షన్స్ ఫర్ స్పెషల్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్. సో ఇదనమాట, ఇదే చివరి కౌన్సిలింగ్ అనమాట. సో ఇది దాంట్లో వచ్చినటువంటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనమాట. అంటే ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చిందని, కాలేజెస్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ స్పెషల్ స్టే వేకెన్సీ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఇదనమాట ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు అన్ని లిస్టు ఒకేసారి మనకి ఇలా
రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క స్టూడెంట్స్ మీరు కాలేజెస్కి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇంతటితో మనకి కౌన్సిలింగ్ అయితే పూర్తయిపోవడం జరుగుతుందనమాట. సో ఇది కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని